మిత్రులారా, కిష్కింధ కాండలో ఉన్నటువంటి అంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది. ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. కానీ శ్రీరాముడి మనసును ఏమాత్రం సంతోషపెట్టలేకపోతా ఉంది. పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా శ్రీరాముడి బాధను మరింత పెంచింది. లక్ష్మణుడు ఊరడించాడు. అన్నా, ఈ దైన్యాన్ని వదులు, ఉత్సాహం తెచ్చుకో, ఇదే మనకు మేలు చేస్తుంది. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉత్సాహమే బలం. ఉత్సాహం ఉన్నవానికి అసాధ్యం అనేది లేదు. వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు. మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం, వదిన గారు తప్పకుండా లభిస్తారు అని ధైర్యం చెప్పాడు. ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. గుండెలో రాయి పడినట్టయింది సుగ్రీవునికి. ఆ ఇద్దరు వీరులు తన అన్న వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతా ఉన్నాడు. ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోవయ్యా ఆంజనేయ అని చెప్పేసి మరి ఆంజనేయుడిని ఆదేశించడం జరిగింది. సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు. సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు. వారి పరిచయం అడిగాడు. రామలక్ష్మణులు మౌనముద్ర దాల్చారు. హనుమంతుడు వారితో, వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు. అతన్ని ఆయన అన్న వాలి వంచాడు. రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని, నన్ను హనుమంతుడు అంటారు. నేను వాయుపుత్రుణ్ణి, ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తి గలవాణ్ణి. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు. విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించినటువంటి హనుమంతుడిని చూసి శ్రీరామచంద్రుడు ఎంతో ఆనందపడ్డాడు. అతని మాట తీరుకు శ్రీరాముడు ఆకర్షితుడయ్యాడు. లక్ష్మణునితో ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు తొందరపాటు లేకుండా, తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు. ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది. హనుమంతునితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తన వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు. సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని ఋష్యముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ. అంతకుముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకొచ్చాడు ఆంజనేయుడు. శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. సుగ్రీవుడు, రామ, ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడివైనావు. ఇప్పటి నుంచి సుఖదుఖాలలో మనం ఒక్కటిగానే ఉందాం. వాలి భయం నన్ను వదలడం లేదు. నీ అభయం కావాలి అని ప్రార్థించాడు. శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ, సుగ్రీవ, ఆపదలో ఆదుకునేవాడే కదా మిత్రుడు. నీ భార్యను అపహరించిన వాళ్ళని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడి మనసు కుదుటపడింది. శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది. సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు. ఆమె రామ, లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు. తనను చూసి ఒక నగల మూటను జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు. శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు. అన్నా, ఈ కేయురాలను, కుండలాలను నేను గుర్తుపట్టలేను. కానీ ఖాళీ అందెలు మాత్రము మా వదిన గారివే. ఆమెకు నిత్యము పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు. శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు. సవివరంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తినంతటిని
వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖం ఉండదు, తేజస్సు క్షీణిస్తుంది. ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది కనుక దుఃఖ స్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలను చెప్పాడు. ఓ రామా, నిజమైన మిత్రుడు తన స్నేహితుని కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు. ప్రాణమిత్రులమైన మనం స్నేహ ధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు. అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం, అపకారం చేయడం శత్రువు లక్షణం. నీ భార్యను అపహరించిన వాలిని ఈరోజే చంపుతానన్నాడు. వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి. గత కథను శ్రీరాముని చెవిలో వేశాడు సుగ్రీవుడు. మా అన్న వాలి మహాబలశాలి, పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత కిష్కింధకు రాజైనాడు. మాయావి అనే వాడికి మా అన్నతో వైరం ఉండేది. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. మమ్మల్ని చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు. మేం వెంబడించాం. అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు. మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు. సంవత్సరమైంది, అన్న జాడే లేదు. నా ఆశలు అడుగంటాయి. ఆందోళన ఎక్కువైంది. ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది. లోపల రాక్షసునివి అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి. మాయావి చేతిలో మా అన్న చనిపోయాడనుకున్నాను. రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాను. మౌనంగా కిష్కింధకు వచ్చాను. మంత్రులు నా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. బలవంతంగా నన్ను రాజును చేశారు. కొంతకాలానికి వాలి వచ్చాడు. నన్ను రాజును చేయడం చూసి కన్నులెర్ర చేశాడు. నా కుమారులను చెరసాలలో బంధించాడు. ఎంత బతిమాలినా క్షమించలేదు. సరికదా, నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేయడమే కాదు, నా భార్య రుమను అపహరించాడు. ప్రాణభీతితో పరుగులు తీశాను. సమస్త భూమండలం తిరిగాను. చివరికి ఈ ఋష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాను. మతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడకు రాలేడు. వాలి దుందుభి అనే రాక్షసుణ్ణి చంపి విసిరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్త బిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి. అందుకు కోపించిన ముని ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు. శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. దానికి జవాబుగా శ్రీరాముడు కాలి బొటన వేలితో అక్కడ పడి ఉన్న దుందుభి అస్థి పంజరాన్ని 10 యోజనాల దూరం పడేటట్లు చిమ్మివేశాడు. ఒకే బాణంతో 7 మద్ది చెట్లను చీల్చాడు. సంతోషించాడు సుగ్రీవుడు. వాలి వధకు ఇక ఏమాత్రము ఆలస్యం వద్దని శ్రీరాముని తొందరపెట్టాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు. ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు. సుగ్రీవుడు శ్రీరాముడి కొరకు చూశాడు, కనిపించలేదు. గుండె గుబేలు మంది. ప్రాణభయంతో ఋష్యముఖానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు. అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో బతికిపోయావు పో అని మరలిపోయాడు. లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించాడు. శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు. సుగ్రీవుణ్ణి గుర్తించడానికి వీలుగా నాగకేసర పూలతను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు. అన్న ఆజ్ఞను వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు. పూలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. కిష్కింధకు ప్రయాణమయ్యారు అందరూ. సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగు ముందుకు వేశాడు, కానీ అతని భార్య తార అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనుక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. యుద్ధానికి వెళ్ళడం క్షేమం కాదని వారించింది. తార మాటలను పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధ దిశగా అడుగులు వేశాడు.
వాలి సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతా ఉన్నది. రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ. మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతున్నది. మాటిమాటికి దిక్కులు చూస్తున్నాడు. అతని ఆంతర్యం అర్థమైంది శ్రీరామునికి. విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకు వదిలాడు. అది క్షణాలలో వాలి వక్షస్థలంలో నాటుకున్నది. వాలి నేల మీదికి వాలిపోయాడు, స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు. రామలక్ష్మణులను చూశాడు. శ్రీరామునితో ఉత్తముడని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావయ్యా? నీకు నీ దేశానికి నేను ఎప్పుడు అపకారం తలపెట్టలేదు. అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది? నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు. వేరొకరితో యుద్ధం చేస్తున్నప్పుడు దొంగ దెబ్బ తీశావని నిలదీశాడు. సీతాదేవి కొరకు సుగ్రీవుణ్ణి ఆశ్రయించడం కన్నా తనను కోరి ఉంటే బాగుండేదన్నాడు. ఒక్క రోజులో సీతాదేవిని తెచ్చి అప్పచెప్పేవాడనని పలికాడు. రావణుణ్ణి యుద్ధంలో బంధించి తెచ్చి నీ ముందుంచేవాడినని తెలిపాడు. శ్రీరాముడు వాలి అభిప్రాయాలను దోసేశాడు. తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు. వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు. శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. మన్నించమని దోషిలొగ్గాడు. భర్త విషయం తెలుసుకున్న తార పరుగున వచ్చింది. మరణ వేదనతో కింద పడి ఉన్న వాలి దీనస్థితిని చూసింది. గుండె చెరువయ్యేటట్లు ఏడ్చింది. ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు. తార అంగదుల బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పచెప్పాడు. తన మెడలోని దివ్యమైన సువర్ణమాలను సుగ్రీవునకిచ్చి వెంటనే ధరించమన్నాడు. లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది. కొడుకైన అంగదుడికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు. బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకు అధికమై ప్రాణాలను వదిలాడు. వాలి జీవితాధ్యాయం ముగిసింది. సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముడి దగ్గరకు వచ్చారు. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. దీనికోసం కిష్కింధకు రమ్మని ప్రార్థించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు 14 సంవత్సరాల వరకు ఏ గ్రామంలో కానీ నగరంలో కానీ తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటుకున్నాడు శ్రీరాముడు. సుగ్రీవునికి శుభం పలికాడు. తాను ప్రసవణగిరి మీద ఉంటానన్నాడు. వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు. సరేనన్నాడు సుగ్రీవుడు. కిష్కింధకు రాజు సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు. కాలం గడుస్తూ ఉన్నది. శరత్కాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవునికి గుర్తు చేశాడు హనుమంతుడు. తదనుగుణంగా సేవలను సమీకరించమని సేనాపతి అయిన నీలుణ్ణి ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు. ఇది శ్రీరామునికి తెలియదు. లక్ష్మణుని పిలిచి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు కిష్కింధకు పయనమయ్యాడు. సుగ్రీవుడు రాజభోగాలలో ఓలలాడుతున్నాడు. సీతాదేవి ఎడబాటు వల్ల నిలువున నీరవుతున్న అన్నగారు నిర్లక్ష్యంతో సుగ్రీవుడు లక్ష్మణునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుసలు కొడుతున్నాడు. అతని ముందుకు రావడానికి ఎవరికీ కాళ్ళాడడం లేదు. వానరులు మంత్రులే కాదు, సుగ్రీవుడి పరిస్థితి అంతే. మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడడానికి తార ఎదురు వెళ్ళింది. స్త్రీల పట్ల కోపం ప్రదర్శించకూడదని శాంతించాడు లక్ష్మణుడు. సుగ్రీవుడు సీతాన్వేషణకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తార లక్ష్మణుడికి తెలిపింది. అంతఃపురంలో ఉన్న సుగ్రీవుని కలిశాడు లక్ష్మణుడు. శ్రీరాముడి దయ వల్లనే తాను ఈ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత ప్రకటించాడు సుగ్రీవుడు. మహాపరాక్రమశాలి శ్రీరామునికి తన సహాయం నిమిత్త మాత్రమేనన్నాడు. తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు. లక్ష్మణుడు శాంతించాడు. తన అన్నగారి దగ్గరికి సుగ్రీవుణ్ణి రమ్మన్నాడు. సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానర వీరులను రావాల్సిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. 10 రోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకు వేగంగా పంపాడు. ఫలితంగా కోట్లాది మంది వానర యోధులు కిష్కింధకు చేరుకున్నారు. సుగ్రీవుని ఆజ్ఞ అటువంటిది, దానికి తిరుగులేదు. అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడింది. శ్రీరాముడితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు. వానరుల రాకను గురించి తెలిపాడు. సీత జాడను తెలుసుకోవడం,
రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యమన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు. తూర్పు దిక్కునకు వినతుని నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సైన్యాన్ని పంపాడు. మేనమామైన సుషేణుని నాయకత్వంలో పడమరకు శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సైన్యాన్ని పంపాడు. ఒక్కొక్క దిక్కున ఏ ప్రదేశాలు గుండా వెళ్లాలో అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు. ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కున వేలేసుకుంటాం. నెల రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ. సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం. హనుమంతుడు అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముడి భావన కూడా అదే. అందుకే తన పేరు చెక్కి ఉన్న ఉంగరాన్ని హనుమంతునికి ఇచ్చాడు రాముడు. సీత దీన్ని చూస్తే హనుమ రామదూతగా నమ్ముతుందన్నాడు. హనుమంతుడు నమస్కరించి రామముద్రికను గ్రహించాడు. శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు. సీతాన్వేషణకు బయలుదేరి నెల రోజులు కావస్తున్నది. తూర్పు పడమర ఉత్తర దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తీవ్రంగా వెదకి రిక్త హస్తాలతో వెనుదిరిగారు. గడువు ముగిసే నాటికి ప్రసవనగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరికి చేరుకున్నారు. అంతా సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు. హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యుడవుతాడని ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే రావణుడు సీతను ఎత్తుకెళ్ళింది దక్షిణం వైపే కదా. అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువున గాలిస్తున్నారు. సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమ వాళ్ళు నిరాశపడకుండా జాగ్రత్త పడ్డాడు. అంగదుడు విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. హనుమదాదులు ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు. అది వృక్షబిలం. ఒక రాక్షసుని అధీనంలో ఉంది. బాగా అలసిపోయిన వానరులను ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి. గుహలోకి వెళ్లారు. అంతా అయోమయంగా ఉంది. చివరకు స్వయం ప్రభాని యోగిని అనుగ్రహంతో ఆకలి దప్పులను తీర్చుకున్నారు. ఆమెను ప్రార్థించి ఆమె తప ప్రభావం వల్ల క్షణాలలో ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సముద్రం మహోదధి. ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది. సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరరాదనుకున్నారు. వీళ్ళ మాటల్లో జటాయువు ప్రస్తావన వచ్చింది. అది విన్నాడు సంపాతి. ఇతడు పక్షిరాజు. జటాయువునకు అన్న. రెక్కలు లేక పడి ఉన్నాడు. సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను నిశిత దృష్టితో చూసి కళ్లకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు మొలిచాయి. పరోపకారం పుణ్యం ఊరికే పోతుందా? అందరూ ఆనందించారు. తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివ్వున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి. వానర వీరులు బలపరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందన్న నిశ్చయానికి వచ్చారు. కానీ 100 యోజనాలు వెళ్ళి రాగల వారెవరని తర్కించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు హనుమంతుడు ఒక్కడేనని నిగ్గుదేల్చాడు జాంబవంతుడు. ఆ సమయంలో హనుమంతుడు ఒక చోట ఏకాంతంగా కూర్చొని ఉన్నాడు. జాంబవంతుడు హనుమంతుడిని చేరాడు. అతని శక్తియుక్తులు ఎంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. ఇంకేముంది? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో నేను మేరు పర్వతాన్ని అనాయాసంగా 1000 మార్లు చుట్టగలిగాను. భూమండలాన్ని సముద్రంలో ముంచగలను. గ్రహ నక్షత్రాలను అధిగమించగలను. పర్వతాలను నుగ్గు చేయగలను. మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు. ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది. హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. నాయనా, నీ ధైర్యోత్సాహాలకు తగినట్లు మాట్లాడావు. నీ మాటలు వానరుల మనసులో గూడు కట్టుకున్న దుఃఖాన్ని దూరం చేశాయి. అందరం నీ శుభాన్ని కోరుతున్నాం. ఋషులు, వృద్ధ వానరులు, గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు నీ రాక కోసం ఎదురు చూస్తుంటాం. మన వానరుల ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపాడు. తాను లంఘించే సమయంలో తన బలాన్ని
భూమి భరించలేదని మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు. దీంతో కిష్కింధకాండ సమాప్తమైంది.